దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పటి వరకు సోదరులు కనకరాజు అన్నయ్య గారు మధ్య ఆ పరిసర ప్రాంతంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు చక్కగా బైబిల్ గురించినటువంటి సత్యాన్ని తెలియజేస్తూ వచ్చారు. చాలా పాఠాలు ఉన్నాయండి దాంట్లో. అందులో కొన్ని విషయాలు మాత్రమే అన్నయ్య తెలియజేశారు. అసలు బైబిల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ బైబిల్? నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను నా పాఠాలకు వెళ్తాను. వాట్ ఈజ్ బైబిల్? ఎవరు మాట్లాడారు? బైబిల్ అనే పదం బైబిల్లో ఉందని ప్రశ్న చేశారు. ఎవరు చెప్పలేదు ఇందాక. మరి ఎట్లా వచ్చింది బైబిల్ అనేది? అయ్యా, ఇది నేను చెప్పబోయే పాఠాలండి. నేను చెప్పబోయే పాఠం చేస్తాను. బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. మరి బైబిల్ అనే పదం ఎట్లా వచ్చింది అంటే, మా బైబిల్ స్కూల్లో ఎలా ఉంటుందంటమ్మా, ఏదైతే చెప్తున్నో దాని గురించి ముందు ఇంట్రడక్షన్ ఇస్తాము. ప్రసంగ శాస్త్రంలో ఒకటి ఉండదు బైబిల్లో. నాకు కారు ఉందండి, ఆయన కంగారు పడతారు, ఎందుకు రమ్మనండి, అరే నీ భోజనాలు దాని ఇరా ఇందాంచి చెప్తున్నా, 1:30కి భోజనాలు, నీకు 1:30కి పెడతా, నేను కూర్చోండి. ఎవరికి తెలిస్తే చెప్పండి, తెలియపోతే నేను చెప్తాను. బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. మరి బైబిల్ అనేది ఎట్లా వచ్చింది అయ్యా? బయలుపరచబడింది. ఓకే, ఎవరు బయలుపరిచారు? ఎవరి ద్వారా బయలుపరిచాడు? ఎందుకు బయలుపరిచాడు? నాయన కూడా నేను ఒక లెక్చరర్ అండి. నేనే లెసన్ చెప్పను మీకు, నాదంతా టీచింగ్ మోడ్లో ఉంటుంది. అర్థమైతేనే స్టెప్ ముందుకు వేస్తాను, లేకపోతే అర్థమైన దాకా అక్కడ చెప్తా. వాస్తవంగా బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. బైబిల్ అనే పదం గ్రీకులో బిబ్లాస్ అనే పదం వాడండి. ఏ పదం అది? బిబ్లాస్. బైబిల్ అనే పదము బిబ్లాస్ అనేటువంటి గ్రీక్ పదం అనేది. ఏ పదం ఇది? గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ బిబ్లాస్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ది బుక్, గ్రంథము లేదా గ్రంథ సముదాయం అని అర్థం. గ్రంథము లేదా గ్రంథ సముదాయం. ఎందుకంటే బైబిల్ అనే దాని గురించే చెప్పకుండా యెహోవా గ్రంథం పరిశీలించు, అలా చేయి, ఇలా చేయాలంటే ఉపయోగమా? నేను చెప్పేది మీకు అర్థమైంది. బైబిల్ గురించి తెలుసుకున్న తర్వాత అందులో చాలా పాఠాలు ఉన్నాయి. అన్నయ్య ఒక కోణం నుంచి చెప్పాడు. రాబోయే రోజుల్లో వీలైతే నేను మెటీరియల్ అందిస్తాను. దాంట్లో 10 పాఠాలు ఉన్నాయి. ఆయన 10 సంఘాలు తిరిగి వచ్చేదాకా అదే టాపిక్ ఆయన చెప్పేది. కనకరాజు గారు దయచేసి గమనించాలి. తర్వాత సోదరులు రవి గారు ఉన్నారు, జొన్నలగడ్డ సువార్థికులు. వారు ఏ టాపిక్ చెప్పారు మనకు? మానవ గుర్చిన సత్యంలో కూడా దాదాపు 5-6 పాఠాలు ఉన్నాయి. మీకు ఇచ్చే 45 నిమిషాల్లో ఒక్కదాని మీద కేంద్రీకరించండి. ఇవి చాలా బేసిక్ లెసన్స్. సరే, అవి వాళ్ళకి ఇచ్చేసాను. మా బావగారికి కూడా నేను దేవుని రాజ్యం గురించి సత్యం చెప్తావా అంటే, అయ్యో నేను ప్రిపేర్ కాలేదు, నేను చెప్పేది చెప్తా అన్నాడు. అదేంటంటే సత్యవాక్యాన్ని సరిగా అదే కానీ చెప్తాను. మధ్యాహ్నం చెప్తాను. మధ్యాహ్నం రవి గారు వాళ్ళిద్దరు మాట్లాడతాను. మీకు సఫిషియంట్ టైం, గంట ఉంటుంది. మా టైం అంతా పోయింది ఉదయం, మీకు లేట్ రాకుండా. సరే, దేవుని గుర్చినటువంటి సత్యం చూద్దాం. జాగ్రత్త, ఎవరు మాట్లాడద్దు. నేను యాజ్ ఏ టీచర్గా ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ డిసిప్లిన్. ఈవెన్ దో ప్రీచర్స్ కూడా మాట్లాడద్దు. ఎవ్వరు వాక్యం చదవదు. నేనే చదువుకుంటాను, నేనే చెప్తాను. ఎందుకంటే మనము చదవటం రావట్లేదు. నేను చెప్పాను కూడా నా మైండ్లో ఉంటాయి. బైబిల్ గురించి తీసుకుని చెప్తాను నేను, బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు
ప్రపంచంలో ఎంతమంది ఉన్నారని దేవతలు దేవుళ్ళు? లక్ష్మణ్ గారు బాగా చెప్తారు ఈ విషయం. దేవతలు దేవుళ్ళు అన్నవారు వారు ఇక్కడ ఎవరు అన్నారు? ముక్కోటి అంటే 3 కోట్లేనా? ఎస్. హైందవుల యొక్క ఆలోచన ఏంటంటే 3 కోటి దేవతలు ఉన్నారు అంటారు. చెట్టుకో దేవుడు, పుట్టకో దేవుడు, ఇంటికో దేవుడు, ఊరికో దేవుడు, వీధికో దేవుడు, రాయికో దేవుడు కదా. ఆ లెక్క బాగానే ఉంది. అసలు దేవుడు అంతమంది, దేవుడు అనేవాడు అంతమంది మాట్లాడవచ్చు. టు బి ఫ్రాంక్, దేవుడు ఒక్కడా 3 కోట్ల మంది? దేవుడు ఒక్కడే. ఎంతమంది ఒక్కడే అంటున్నారు? మీకు వందనాలు, నేను కూర్చుంటా పోయిగా అయిపోయింది, మీకు తెలిసిపోయింది. రైట్, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అనే పదాన్ని మనం డిఫైన్ చేద్దాం. హూ ఇస్ గాడ్? దేవుడు అంటే ప్లీజ్ మీరు ఎవరు మాట్లాడద్దు, నేను చెప్పేది వినండి. నువ్వు లక్షణాలు చెప్తున్నావు, నేను దేవుడు అంటే ఏదో చెప్తున్నా. చెప్పండి. దేవుడు అంటే స్వయంభవుడు. దేవుడు అంటారు స్వయంభవుడు. దేవుడు అంటారండి స్వయంభవుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? తనకు తానుగా ఉన్నవాడు. తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేశారంటే ఆయన దేవుడు కాదు. ఆమె కరెక్ట్? దేవుడు అంటే స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుళ్ళు? మరలా ఒక్కలే. సమాధానం ఒక్కడే. మీ సమాధానం నెంబర్ 1 రాక్ స్టాండ్ చెప్తున్నారు. దేవుడు ఒక్కడే. ఒక్కసారి ఏదో గోపాల్ దేవుడు ఒక్కడే. దేవుడు అంటే స్వయంభవుడు. దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. మొట్టమొదటిగా నా ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని ఎందుకు తెలుసుకోవాలి? దేవుని ఎందుకు తెలుసుకోవాలి? నేను ఇలా ఎప్పుడు కూడా నా పాఠాలు ఎలా ఉంటుందంటే, తెలుసుకోవాలి. నేను బైబిల్ చదివేటువంటి విషయం ఎలా చదువుతానంటే, ఆ చదవనటువంటి సందర్భం ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అనేటువంటి దాన్ని పరిశ్రమ చేస్తాను. ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టు కాదు. వింటారా? దేవుని ఎందుకు తెలుసుకోవాలి? ఎవరైనా చెప్పండి. దేవుని ఎందుకు తెలుసుకోవాలి? చెప్పండి, మాట్లాడండి. జాగ్రత్తగా దేవుణ్ణి ఎందుకు, నా ప్రశ్న అర్థం కావట్లేదా? ఇంగ్లీష్లో చెప్పారా? లేకపోతే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? లక్ష్మమ్మ గారు, ఏ అవసరం? ఏమండి? మనకు రక్షకుడు. ఓకే, అంటే రక్షణ కాకపోతే తెలుసుకోవాల్సిన పని లేదా? దయచేసి నేను మాట్లాడే మాటల్లో చాలా సత్యం ఉంది. మీతోనే జవాబు చెప్పేయాలని ప్రయత్నం చేస్తున్నారని మీ మైండ్కి అందట్లేదు. నాకు అనిపిస్తుంది. దేవుని ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు అసలు బైబిల్ పక్కన పెడదాం. ఈ బైబిల్ కంప్లీట్గా పక్కన పెట్టేసి దేవుని ఎందుకు తెలుసుకోవాలి? ఏమండి, ప్రతి ఆదివారం మా గట్టం శ్యాంప్రసాద్ గారు ఉదయం ఎన్ని గంటలకు ప్రార్థన పెడుతున్నాడు? ఎన్ని గంటలు పెడుతున్నావు? 10ంటికి పెడతాం. ఎందుకు పెడుతున్నావు? ఆరాధన చేస్తే చాలా నేను ఎస్, అది ఆ మార్గం వస్తున్నాను. మీకు వందలు. దేవుడు ఎందుకు తెలుసుకోవాలంటే మనం నిత్య జీవము పొందాలి. ఎందుకు నిత్య జీవం పొందాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు 52 సంవత్సరాలండి. ఒకప్పుడు మెతూషేల అనేటువంటి ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు కదా. బైబిల్లో బాగా బతికిన మగవాడు ఎవరంటే మెతూషేల.
ఆ తర్వాత మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు వచ్చింది. నోవా కాలంలో 120 చెప్పాడు. ఇప్పుడు కీర్తనకారుడు 9వ అధ్యాయం 10వ వచనంలో చూసేసరికి అక్కడ ఏమంటాడు? మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు, అయినను వారి వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు. అంటే ఎంతకాలం బ్రతకొచ్చు మనం? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్. మరి మీకు ప్రశ్న రావాలి ఏంటంటే, ఒకప్పుడు 969 సంవత్సరాలు బ్రతికాడు కదా మెతుషెలే, మరి ఎందుకు ఈనాడు 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్నారు? దానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అయ్యా ఎస్ సర్టన్లీ మీరు చెప్పిన కరెక్టే. మనిషిని యొక్క పాప జీవితాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను మీరటాన్ని బట్టి మనుషుని యొక్క ఆయుష్ క్రమం తగ్గిపోయి 70-80 సంవత్సరాలకి దేవుడు కుదించాడు అని మీరు అనొచ్చు. జపాన్ వాళ్ళు ఈజీగా సెంచరీ పడుతున్నారంటే పట్టొచ్చు, కానీ 70 అనేది దేవుడు ఇచ్చినటువంటి నియమము. 80 ఆ 5 అనేది ఏంటి? ఇలా ఉరుకులు పెడుతూ ఆటలు పడుతూ చేస్తారా? వాటి బ్రతికే దినమంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్. అందుకే అన్నాడు ఆయాసము దుఃఖమే, అనారోగ్యాలు వస్తాయి. ఇప్పుడు ఆ మాస్టర్ ఉన్నారు, తను టీచర్ అని చెప్పారు. మీకు ఎన్ని సంవత్సరాలండి? మీరే సార్, మీకు హౌ మెనీ ఇయర్స్ సార్? మీకు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు వచ్చాయి. ఆయన పక్కన ఉన్నటువంటి రమేష్ గారు అంతా యాక్టివ్ ఉన్నారా? కూర్చోండి, దయచేసి ఎవరికో మాట్లాడి. రమేష్ గారికి 55. ఆయన ఉన్నట్టు హుషారు ఉన్నాడు ఆయన. కారణం ఏంటి? శరీర బలహీనతలు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, లేకపోతే మోకాలు నొప్పులు రావచ్చు. ఇప్పుడు ఉన్నాయి కదండి రోగాలు. ఆ రోగాలు బట్టి మనిషి యొక్క ఆరోగ్యం రోజు రోజుకి ఏమవుతుంది? క్షీణించిపోతుంది. మా అమ్మ అనేది రండి, 20 సంవత్సరాల వరకు పెరుగుతారా బాబు, 20 నుంచి వయసు చావుకి దగ్గర పడతారనేది వాస్తవమే. అవి చదువుకోపోయినా కానీ సత్యం చెప్తుంది. మానవుడు దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే, మొట్టమొదటి నిత్య జీవం పొందటానికి. ద రీజన్ 1 ఈజ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము పొందటానికి. ఇది నేను చెప్పేటువంటి దేవుని గురించిన సత్యం పాఠంలో మొట్టమొదటి పాఠం, దేవుని ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటిది. నిత్య జీవానికి ఇంకో పదం ఏమని చెప్తారా? ఆ నిత్య జీవం ఎక్కడ ఉంటుంది? పోనీ అది ఆ మాట చెప్తారా అని దాన్ని గిలగలు కొట్టుకుంటున్నా. అందరూ సేవకులు ఉన్నారు, మరి 30-40 సంవత్సరాల అనుభవం ఉంది. మా పెద్దవాళ్ళు మాత్రం చెప్పింది, ఆ వందనాలు చెప్పాల్సింది ఖచ్చితంగా. నిత్య జీవం అంటే మరొక రకంగా పరలోకం, అంతేనండి. అందుకని ఆయన గారు పెట్టేది మీరు ఆరాధన 10 గంటలకి. శ్యాంప్రసాద్ గారు 10 గంటలకు ఎంతమంది వస్తున్నారు? పోనీ 10 గంటలకు ఆరాధనకు ఎంతమంది వస్తున్నారు? టు బి ఫ్రాంక్ చెప్పండి. నా మాట గద్దించినట్టుగా దాంట్లో చాలా ప్రేమ ఉంది. అందరూ వస్తే మీ సంఘానికి నిజంగా వందనాలు. చాలా మంది ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలని ఆశ, నిత్య జీవం పొందాలని ఆశ, కానీ 10 గంటలు మాత్రం ఇంటికాడ తెచ్చుకున్న మాంసం కూడా వండుకొని ఒక మధ్య తిని మాత్రం. అంటే మా దగ్గర బలహీనతలు లేని మా సంఘంలో కూడా ఎంత చెప్పు, ఒకడు 10ంటికి వస్తాడు, ఒక ఆమె పాటలు అయిపోయిన తర్వాత వస్తుంది, మరొక ఆమె వాక్యం చెప్పేటప్పుడు వస్తుంది, ఒక ఆయన ఇవ్వాలి కాదు, ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పకూడదుగా, ప్రభు వల్ల పాల్గొనడానికి వస్తాడు. నేను చెప్తాను, నువ్వు చేసిన ఆరాధన కరెక్ట్ కాదు, వ్యర్థమే. ఏదో తీసుకొచ్చి ఆ రొట్టెని నవిలి మింగేస్తే నువ్వు డైరెక్ట్గా ఇక ఎక్కడ ఆగలంట. ఆయన ఎక్కిన విమానం ఆకుండా ఎక్కడ పోయిందంట? పర్లోకం పోయిందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక నియమం అనేది దేవుడి నియమిస్తే ఆ నియమానికి లోబడి జీవిస్తేనే మనకు ఆ గమ్యం. అవునా కాదా? అవునా కాదా? మనం ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే పరలోకానికి వెళ్ళాలి. మనం ఎందుకు దేవుని తెలుసుకున్నామంటే మరలా జవాబేంటి? పరలోకానికే. పరలోకానికి వెళ్ళాలంటే ఎలాగెళ్తాం? ఇప్పుడు నేను ఖమ్మం నుంచి నందిగామ రావడానికి అసలు వాస్తవంగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరంభ ప్రార్థనకు ఉంటాను, టైంకి ఉంటాను. మేము నిజంగా నిన్న దినంలో మేము బైబిల్ స్కూల్ ఒకటి మందమర్రి అని మంచిర్యాల జిల్లా, మీరు బెల్లంపల్లి పేరున్నారా?
సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ తెలంగాణ బైబిల్ స్కూల్ మన్నవరి అని నిన్న ప్రోగ్రాం జరిగింది. 5:30 అయింది. వచ్చినటువంటి స్టూడెంట్లకి భోజనం పెట్టి నేను వాళ్ళకి 200 రూపాయలు ఇస్తాను ఛార్జర్కి. దూరం చుట్టూ 300 ఇవన్నీ ప్రోగ్రాం చేసుకునేకే 5:30 అయింది. నా బండి ఏమో 4:30కే వెళ్ళిపోయింది. నాకు రావడానికి రావలేదు. కానీ ప్రోగ్రామ్ ఆల్రెడీ శ్యామప్రసాద్ గారు, కనకరాజు గారు, రవి గారు, నేను, మా రమేష్ గారు ఆలోచన చేసి ఈరోజు ఫిక్స్ చేశాం. 7:30కి కాజీపేట వెళ్ళి వెనక్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి రాత్రి అక్కడి నుంచి ఇంటికి వచ్చాక అంతేనామా 1 అయింది. నిద్ర లేదు. ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఎన్ని గంటలకు రావాలి? నేను 10 గంటలకు రావాలి. నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని వీళ్ళు చెప్పాల్సిన సిద్ధపడి వాకింగ్కి వెళ్తా. షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది. కానీ వెళ్ళలేదు ఈరోజు. నా భార్య కూడా అలసిపోయింది. అయినా సిద్ధపడ్డాను 9 గంటలకి. కారు స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవ్వాలి. ఏదో ఒక్కరోజు వారానికి ఒకసారి తీసేది. అంటే అపవాది నన్ను ఏం చేస్తుంది? నా డిసిప్లిన్ నాకే ఆటంకం చేస్తున్నాడు. ఎమ్మటి నాకు చాలా మరి ఆలోచన చేసి ముందు తీసేసి కొంచెం వాటర్ పోసి స్టార్ట్ చేస్తే రాబోయింది. మీరు నమ్ముతారు, 100-100 మీద కొట్టుకుంటూ వచ్చా. 10:30కి వచ్చా. ఏమండి బావగారితో చెప్తున్నాను, నేను బాగా షాక్ అయిందంటే మేమే ముందు వచ్చాం. దేవుని మహిమ ఆమె అంత దూరం నుంచి అంత ప్రయాసపడి వస్తే 10:30కి మేమే వచ్చాం. సరే అంగస్తులు వచ్చారు, లక్ష్మమ్మ గారు. బయట నుంచి పక్కన ఉన్న 20 కిలోమీటర్లు ఉన్న రవి గారు రాలేదు, కనకరాజు గారు రాలేదు, మా సాగం రాలేదు. వెళ్తావా పర్లోకానికి? చదవరా గారు కొద్దిగా మళ్ళీ మాట్లాడితే నేనేమన్నానంటే నా తాపత్రయము, నా ఆశ ఏంటంటమ్మా రాధమ్మ గారు, అసలు దేవుడే తెలుసుకోకూడదు. తెలుసుకున్న తర్వాత బతికినంత వరకు ఒక మాట అంటాడు ప్రయోజనం 2:10 మరణము వరకు నమ్మకంగా ఉండము, మీకు ఏం ఇస్తా అన్నాడు అన్నాడా? ఎప్పటి వరకు ఉండాలి? అరే కొంచెంలోనే విశ్వాసం చూపకుండా, కొంచెంలోనే సమయం చూపకుండా, కొంచెంలోనే అనుకున్న తయారీకి రాకుండా ఉంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సరే పక్కన పెట్టండి. దేవుని ఎందుకు తెలుసుకోవాలంట? నిత్య జీవం పొందటానికి. రెండోదండి దీన్నే పొందుటకు. రాసుకోండి. రెండోది పరలోకము చేరుటకు. రైట్. ప్రశ్న, నిత్య జీవం ఎలా వస్తుంది? నిత్య జీవం ఎలా వస్తుంది? నిత్య జీవం అంటే ఇటర్నల్ లైఫ్. జీవం అంటే ప్రాణం ఉండొచ్చు, ప్రాణము పోనవచ్చు. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించటం. నేను అన్నయ్య సబ్జెక్టులకు వెళ్ళకూడదు వాస్తవంగా, కానీ ఒక నీ పర్మిషన్తో ఒక మాట చెప్తాను. మానవుల్లో ఉన్నటువంటి దేనికి నిత్య జీవము? శరీరానిక, ఆత్మక? అంటే మానవుడు అంటే ఆత్మ, శరీరం యొక్క 2 భాగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ దేహం కనపడుతుంది, కుక్కల శ్రీనివాస అనే దేహం కనపడుతుంది, శరీరం. కానీ నేను బ్రతికి ఉన్నాను అని అంటే నాలో ఇంకేముంది? ఉన్నట్టారా? లేకపోతే పనుకోబెడతారు. ఇక మన భార్య భావలు అందరూ ఏడుస్తారేమో. నేను బ్రతుకున్నానంటే నాలో ఆత్మ ఉంది. అర్థమవుతుంది? మానవుడు అంటేనే శరీరం మాత్రమే కాదు. అయితే ఇందులో శరీరానికి నిత్య జీవమా, ఆత్మకు నిత్య జీవమా? ప్రశ్న. ఎందుకు శరీరానికి లేదు? నాదంతా విరుద్ధం ఉంటాయండి. దయచేసి జవాబు చెప్పడం కోసం ప్రశ్న వేస్తాను. శరీరానికి ఎందుకు? శరీరం మట్టి అంట. అయితే మట్టి అయితే కరెక్టే. క్రీస్తులో చెప్పాడు మత్తయి సువార్త 10:28 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. మరి ఈ శరీరం ఉంది కదా, దీన్ని నిష్ప్రయోజనం ఎందుకు అంటున్నాడు? ఏ మీకు తెలిసంగా అన్నీ మీకు తెలిసినే కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు మీకు.
వాస్తవంగా ఈ దేహం దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 2:7 ఏమంటాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికాగ్ర రంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ మట్టితో చేశారన్నారు. జీవం ఉన్నప్పుడు మట్టి బొమ్మని చేశాం, మనం కూడా చేస్తాం. మా అమ్మ హైందవరాలు చిన్నప్పుడు, ఆమె పేరు రాంబాయ్ అమ్మ, మా నాయన పేరు సాల్మన్. ప్రతి వినాయక చవితికి మంచిగా బాటమని తీసుకొని చక్కగా దాన్ని అవి చేసి బొమ్మని చేసేది. మేము అప్పుడు గోలికాయలు ఆడేవాళ్ళం, గోళీలతో కళ్ళు పెట్టేది, చాలా అద్భుతంగా ఉండేది. ఏ రంగు రూపు లేకుండా మట్టితో చేస్తుంది. ఏం చేసింది? రూపం చేసింది. దాంట్లో ప్రాణం ఉందా? అలాగే మనం చేశాడు దేవుడు, ప్రాణం లేదు. అప్పుడు ఏం చేశాడు? తన ఊపిరిని మన ముక్కు రంధ్రాలు కూడా ఊదగా మనిషి ఏమయ్యాడంట? గాడ్ హ్యాస్ బ్రీత్డ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. వెంటనే మనిషి మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నాలాగా మీ ముందు మాట్లాడుతున్నాడు. సరే, ప్రసంగము 12:7 జ్ఞానైన సొలొమోను ఇలా చెప్తున్నాడు. ప్రసంగం అంటాడానికి మన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవును. చేరును కాదండి, జాగ్రత్తగా లేఖనాలు చూడాలి. ప్రసంగము 12:7 తర్వాత నేను ఇందా చెప్పిన ఆదికాండము 2:7 మానవుడు అనేవాడు శరీర ఆత్మ యొక్క కలయిక. శరీరము ఎంతకాలం నువ్వు బాగా బతికినా, ఈ భూమి ఉన్నంతకాలం చాలామంది డౌ సబ్బుతో ఒళ్ళంతా రుద్దుకుంటారు, మంచి సుగంధ వాసన వస్తుంది, సెంట్ వస్తుంది. కానీ ఆ శరీరం విలువ ఉందా? విలువ దేనికి? ఆత్మకుంది. అందుకోసమే అంటారు, నేను నల్లగా ఉన్నా కానీ నా ఆత్మ చాలా శుద్ధమైందని చెప్తాను. అంటే అందంగా ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే మా తల్లిదండ్రుల యొక్క రూపం నాకు వచ్చింది. మా నాయన నల్లగా ఉంటాడు, అమ్మ ఎర్రగా ఉంటుంది, ఈ రూపం వచ్చింది. నల్లగా అందంగా ఉండకపోవచ్చు, కానీ నా ఆత్మ ఎలా ఉంది? చాలా పరిశుద్ధంగా ఉంది. దేవుడు దేన్ని చూస్తా అన్నాడు? దావీదు విషయంలో ఒక మాట చెప్తూ, దావీదు 5 అడుగులే ఉన్నాడు, బాలుడు 14 సంవత్సరాలు. ఇప్పుడు ప్రవక్త ద్వారా దావీదు అనే యెషయా దగ్గరికి వచ్చాడు. యెషయాని ఏం చేయాలి? ఇశ్రాయేలుకు రాజుగా చేయడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ముందు సౌలుని. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయలేదు కనుక ఆయన రాజభాష చేశాడు, ఆయన ఏం చెప్పట్లేదు. ఆ తర్వాత ఎన్నికలేనటువంటి వాడిని, ఎక్కడో గొర్రెలు కాసేవాడిని తీసుకురావాలి. యెషయాను పిలిపించాడు. ప్రవక్త అయినటువంటి ఎవరైనా సమూయేలు, నీకు ఎంతమంది కుమారులు అంటే, అయ్యా నాకు 8,000 కుమారులు. యుద్ధంలో ఉన్న సౌలుతో పాటు యుద్ధంలో చేస్తున్నారు చాలామంది, 1, 2, 3 ఎరగాలని చెప్తున్నాడు ప్రవక్త. ప్రవక్త ఏమో డైరెక్ట్ దేవుడితో మాట్లాడేవాడు. ఇందాక చెప్పారు కదా, హెబ్రీయుల 1:1-2 అవునా? పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడే దేవుడు ఈ యుగముల కుమారుని ద్వారా, ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడింది. చదవక్కర్లే బైబిల్ తీసి, సేవకులలో రావాలి నోటికి. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా. ఎవరా ప్రవక్త? సమయాలు చెప్తున్నాడు. నీకు ఎంతమంది కుమారులు అంటే 7 చూపించారు. వాళ్ళంతా మంచి యుద్ధ వీరులు. సౌలు యొక్క రాజ్యంలో యుద్ధం చేస్తానికి వెళ్ళారు. గొల్యాతుని చంపాలి అక్కడ. వీళ్ళు చూస్తూనే వాళ్ళు చూసి ఉరుకులు పెడుతున్నారు. కానీ దేవుడికి ఒక ఆలోచన ఉంది, ప్రణాళిక. ఎక్కడో గొర్రెలు కాస్తూ ఎఫ్రాయిముల యొక్క సహవాసంలో రాజుదేలినటువంటి ఒక బాలుడు ఉన్నాడు. నేను ఎఫ్రాయిములను ఎందుకు గుర్తు చేశానంటే, వెంట్రుక వాసలో ఉన్నటువంటి వస్తువుల్ని ఇలా గిరగిర తిప్పి కొట్టగలిగే సామర్థ్యం వాళ్ళకుంది. వాళ్ళతో సాంగత్యం చేశాడు దావీదు. బెన్యామీన్, క్షమించారు, ఎఫ్రాయిము బెన్యామీన్ యొక్కతో సహవాసం చేశాడు. బెన్యామీన్ కూడా ఇశ్రాయేలే. ఈయనేమో యూదా గోత్రికుడు. దావీదు పిలిపించాడు. ఇంకెవరో నాకున్నాడు ఇంకొక ఆయన కొడుకు, ఆయన అడవిలో ఏం అతను గొర్రెలు కాస్తున్నాడు అంటే పిలిపించమన్నాడు. దేవుడు సమయం చెప్పాడు, ఇతడే నేను కోరుకున్న రాజు ఇతడు అంటే. వాడు ఎంతున్నాడు? 5 అడుగులు ఇంత మంచి ఎర్రవాడంట, మంచి అందగాడు, నాలాగాసుని మంచి అందగాడు. దేంట్లో నేత్రైనా 6 మూరల జానడున్నటువంటి గొల్యాతును ఒక్క
ఒడిశాలో తీసుకుని ఒక రాయిని గిరాగిరా కొడితే ఇజ్రాయెల్ రాజ్యం అంతా ఉనికింది. ఆయన చూసి ఫిలిష్తీయుడండి ఆయన. ప్రతిరోజు కత్తి ఇట్లా పట్టుకొని అవన్నీ ధరించుకొని యుద్ధ సామాగ్రి శిరస్నానము ఉంటాయి కదా, కవచము అన్ని పెట్టుకొని ఒక్క ఇక్కడే ఖాళీ ఉన్నాడు. వచ్చి దమ్మున్నోడు మీ సంగతి చూస్తా అంటే దేవుని పిల్లలు గడగడ ఉరుకుతున్నారు ఆయన చూసి. కానీ దేవుడు ఆలోచన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని. సమూయేలుతో చెప్తాడు, యెషయాతో అంటాడు, నీకు 7,000 పిల్లలంటే లేడయ్యా, ఒక ఆయన ఉన్నాడు చిన్నవాడు, ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు అన్నట్టు పిలిపించమన్నాడు. రాగానే దేవుడు సమూయేలుతో చెప్పాడు, నేను కోరుకున్నా రాజు ఇతడే అని చెప్పేసి అతని తైలంతో అభిషేకం చేశాడు. ఎవరున్నగానే ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆల్రెడీ ఎవరైనా సౌలు ఉండగానే అభిషేకం చేశాడు. మనమైతే ఏం చేస్తాం, 14 సంవత్సరాల సమయంలో మంచిగా మన పిల్లలకి క్రికెట్ బ్యాట్ ఇచ్చి ఆడుకోవడం కొనక మేము ప్రార్థన పోతున్నాం అంటారు ఈనాడు సంఘస్థులు. అవునా కాదు? 12-14 సంవత్సరాలు ఏం చేస్తారు మా పిల్లలు? మా అబ్బాయి ట్యూషన్ పోవాలండి 10వ తరగతి. నా అనుభవం చెప్తున్నా, మా సంఘస్థులు ఉన్నారుగా, దేవునిపై ఆధారపడకుండా దేవుని చిత్తం లేకుండా నువ్వు ఎంత చదివినా నీకు 10కి 10 మార్కులు రావు. నమ్మకం వాళ్ళు ట్యూషన్ పోతే వస్తాయంట. మీరు నమ్మని నమ్మకండి, మా పిల్లల్ని దేవునిపై ఆధారపడి చదివించుకున్నాము. తర్వాత చెప్తాడు మా బావగారు మా గురించి. ఏం చెప్తున్నాను మీకు ఇప్పుడు? దావీదుని ఏర్పాటు చేసుకుంటే ఆయన వచ్చాడు యుద్ధానికి, అట్నుంచి ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతు వస్తున్నాడు. దేవుని పక్షంగా దేవుని పేర మీద ఏట్లోకి వెళ్తే 5 రాళ్ళు ఏరుకున్నాడంట, గులకరాళ్ళు ఏరుకొని తన ఒడిశాలుగా పెట్టుకొని క్యాబ్బాల్ అంటాం కదా మన వాడి భాష ఒడిశాల, దాంట్లో ఒక రాయే తీసుకున్నాడు. ఆయనేమో మంది మార్బలము కత్తి ఇవన్నీ పట్టుకొని వస్తే ఈ బాల్ నేను బొడ్డోని చూసి 6 మూరలు ఉన్నాడు. నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకుని వస్తాను కదా అబ్బాయి అని అంటున్నాడంట. ఎవరు? గొల్లియాతు. ఏమన్నాడు సార్? యుద్ధము యెహోవాదే, నేను నా బలం చేతను నా శక్తి చేతను నా యొక్క దమ్ము చేత నీ ముందుకు రావట్లేదు, నేరుగా యుద్ధం చేసేది ఎవరైనా యెహోవా నామమును ఇచ్చాడు. గిరగిరా ఒడిశాలో రాయిస్తుని గిరగిరా కొడితే నా యొక్క బెన్యామీనుతో సాహసం చేశాడు. వెంట్రుక వాసలు. మీరు అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు మనిషి మీద యాప్లు పెట్టి బాణాలకు చూస్తుంటారు, చూసారు మనం అప్పుడు సినిమాలు చూస్తాం. యాప్లు అంటే కొంచెం దొడ్డుకుంది పర్లేదు, వెంట్రుక వాసన వెంట కనబడుతుందని అంతగా నేర్పడతామని నేర్చుకున్నాడు. గొర్రెలు కాసేటువంటి దాన్ని తీసుకుని కొడితే 6 మూరలు అట్ట. ఒక్కసారి ఊహించుకున్న ఆ సన్నివేశం. బల పడిపోతే వెంటనే వెళ్ళి వాడి వరలో కత్తీసి వాడి తలకాయ. ఎందుకు చెప్తున్నాడంటే ఎన్నికలేనటువంటి వాడిని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆమేన్. అంత గొప్ప చరిత్ర చదువుతున్నట్టు నీవు నేను మనం పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవనానికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి దేవుడు మీకు ఒక వాగ్దానం ఉంది కదండి, మత్తయి సువార్త 18:20 ఏంటి? మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశాడు ఒక ఆయన. ఎవరైనా యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఉదయం 10కి ఆరాధన అంటే లక్ష్మణ్ గారు యేసుక్రీస్తు వారు ముందు వస్తాడా, ఒక అర్ధగంట లేట్గా వస్తాడా, అయిపోయిన తర్వాత వస్తాడా? అసలు ఆరాధించేది ఎవరిని? తప్పేం కాదు, మీరు చెప్పింది కరెక్టే. తండ్రిని ఆరాధిస్తాము, యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తాం, పరిశుద్ధాత్మను కూడా ఆరాధిస్తాం. ఎందుకని? దేవుడు ఒక్కడే. ఆ దేవత్వంలో ఈ 3 పాత్రలు ఉన్నాయి. తండ్రిని ఆరాధిస్తున్నా అంటే నా కొడుకు వద్దని ఆయన అనట్లే, కొడుకుని ఆరాధిస్తుంటే తండ్రి వద్దని అనట్లే, తండ్రి కొడుకుని ఆరాధిస్తుంటే పరిశుద్ధాత్మ వద్దని చెప్పట్లే. దేవుడు ఒక్కడే. మనం ఆరాధించే దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే నిత్య జీవాన్ని పొందటానికి, పరలోకం చేరటానికి. పరలోకం ఏది చేరుతుంది? మరలా ప్రశ్న, మళ్ళీ మొదలుకొచ్చిన పాట. ఆత్మ పరలోకం చేరాలంటే నేను ఇంకో ప్రశ్న వేస్తున్నాను. ఆత్మకు చావుందా? శరీరానికి చావు. కాబట్టి 70 సంవత్సరాలు చచ్చిపోయేది ఏంటి? శరీరమా ఆత్మ? ఇప్పుడు చూడండి, ఇంకో ప్రశ్న వేస్తున్నా.
ఇప్పుడు గద్దర్ శ్యామ్ ప్రసాద్ అనేటువంటి పేరు శరీరానిక ఆత్మక తెలిసిన ఒక చెప్పండి. శరీరానికి ఎంతమంది చేతులు ఎత్తున్నారు? శరీరానికి అనేవాళ్ళు. నేను చేయట్లేదు మిమ్మల్ని ఎంతమంది? ఓకే. ఆత్మక అనేవాళ్ళు 2 సార్లు ఎత్తి ఒప్పుకోమా. శరీరానికి ఎత్తి ఆత్మకి ఎత్తి అంటే నేను మధ్యలో అయిపోతాను. ఏదో మన స్టాండ్ ఎలా ఉండాలి? అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు రెండింటి మీద ఎత్తి అక్కడ పెద్దనా గుడుక్కుని మునిగిపోతాం. పడవ 2 పడవలు వేసి అంతేనా? అయితే నిజమేంటంటే పేరు అనేది ఆత్మకే, శరీరం కాదు. పేరు అనేది దేనికి? ఎలాగని అడగవే, శరీరాన్ని అని చెప్పావు కదా, ఎలాగూ సరే మీ దానికి సవాల్ చెప్తా, అన్నిటి చెప్తా. నా పాఠం కాకపోయినా పర్లేదు, 1:30 వదిలేస్తా. ఈరోజు అయ్యా వస్తే నీ వదిలేస్తాయి రాలేదా? 12 గంటలు ప్రయత్నం చేస్తాను, భోజనాలు రాలే, కంగారు పడుతుంది. నేను రోజంతా ఉంటాను. షుగర్ పేషెంట్ కానీ 24 గంటలు ఉండగలను తెలుసా? నాకున్న స్టామినా మీకు ఎవరికి లేదు. ఇలా 24 గంటలు చెప్పాలని చెప్తా. నా సామర్థ్యం నా భార్య తెలుసు. మీరు అనుకుంటారు షుగర్ అని, నాకు షుగరే లేదు. టెస్ట్ చేస్తే 104 ఉంది ఉంటాయి. ఎందుకంటే దేవుని స్తోత్రం అది ఆయన పని చేస్తున్నా కదా. ఎక్కడ మర్చిపోయి మీరు డైవర్ట్ చేశారు. ఇస్తాను మా శ్యామ్ ఇగో రమేష్ వాళ్ళకి ఇచ్చి. సరే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే పేరు శరీరానిక ఆత్మక. నా ఒక్క పాయింట్ ముగిస్తేదండి. ఒక్క పాయింట్ 4 పాయింట్లు చెప్పాలనుకున్నా. చెప్పండి. ఆత్మకి ఎందుకు ఆత్మకన్నా ఎందుకు ఆత్మకి? అక్కడ పైకి వెళ్ళారా కిందకి వెళ్ళారు? పాతాళలోకం కింద ఉంది, పైకి కిందకి వెళ్ళారు. మనం మాట్లాడే ప్రతి మాటలో లేఖనానికి వచ్చేయాలి. అంత వద్దండి, చాలా సింపుల్. ఒక విషయం చెప్తా. ఏంటా విషయం అంటే మొన్న ఈ మధ్య మా బావగారు చనిపోయారు. చంద్రగారు జాతకండి. ఆయన పేరు శాంతయ్య గారు, శేషులు అంటారు. హెబ్రోను సహవాసి, మా మేనమ్మ కొడుకు, మేనబావ. 70 సంవత్సరాలండి. ఎట్లుంటారు తెలుసా? ఆయన చూస్తే 70 అనుకోరు, 40 లాగా ఎంత చెంగున ఎగురుతాడు, అంత యాక్టివ్ ఉంటాడు. దేవుడి చిత్తం కాదేమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడు, చనిపోయాడు. నేను అప్పుడే మండే, అది సోమవారం, నేను ఆల్రెడీ ఉదయం తెల్లవారుజాము నాకు ట్రైన్ ఉంటుంది 5:15కి వెళ్ళిపోయా. దాదాపు రామగుండం వెళ్ళాను, 9 అయింది. మా చర్చ్ మెంబర్స్ ఆ బజార్లో ఉంటారు. ఫోన్ చేసి అయ్యగారు ఇట్లా శేషులు గారు చనిపోయారు అన్నారు. ఒక్కసారి నా మనసు చాలా కక్కలాకి ఉంటుంది. ఎందుకంటే నేను 1 సంవత్సరం వాళ్ళ దగ్గర పెంచబడ్డాను చదువుకునే రోజులు. మా మేనమామ కొడుకే కదా, చదువుకునే రోజులు నాకు కొడుకోవడం రాకపోతే అమ్మ వాళ్ళ దగ్గర వచ్చింది, ఖమ్మంలో ఉంటాను. వెంటనే చూస్తే వెనక ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్కి వచ్చేసాను. ఇలానే ఇంటి ముందు అది ఉండగా వేసి పెట్టాను, దాంట్లో పంటూ పెట్టాను. జాగ్రత్త వినండి. ఆయన పేరు శేషులు గారు. నేను వెళ్ళాను, అక్కడ అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు ఉంటే మేనపాలు నాకు పోతారు. అమ్మాయి పేరు శ్యామ్. శ్యాము నాన్న ఎప్పుడు పోయాడంటే ఉదయం 9 గంటలకి పోయాడు. ఎన్ని గంటలు పోయాడంట? పోయింది ఎవరు? శేషులనే ఆత్మ ఎప్పుడు పోయింది? 9 గంటలే పోయింది. మరి ఇంటి ముందు ఉంది ఎవరు? పేరు ఆత్మకా శరీరానికా? చిన్న సింపుల్ చెప్తున్నా. బైబిల్లో రిఫరెన్స్ ఉన్నాయి చెప్పడానికి. ఆయన చెప్తాడు, ఆయన పాఠం నేను ఏలు పెట్టాను అనవసరంగా, బైబిల్ పాఠం. సరే, పేరు అనేది శరీరం కాదు, ఆత్మకే. ఇప్పుడు చెప్పండి, ఆత్మకి చావు ఉందా? ఎంతకాలం ఉంటుంది ఆత్మ? నిత్యత్వం
బైబిల్లో వాడబడినటువంటి ఒక పదము నిత్యత్వం, ఇటర్నిటీ అంటాడు. శరీరం అనేది మనకు ఒక లేఖనం ఉంది, ఏది కీర్తన 90:1 ప్రభువా తరతరములకు నీవే మా దేవుడవు, నీవు నరులను మట్టికి మార్చుచున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు అక్కడ కీర్తనకారుడు. నీవు మనుషులు ఏం చేస్తున్నాడంట? మట్టికి వెళ్ళిపోతున్నారు. శరీరం మట్టికి వెళ్ళాలి, కానీ ఆత్మ ఆది కాలం 2 ఏళ్ళు ఏం చెప్పాడు? దేవునిలో నుండి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మన పుట్టిల్లు పరలోకం. నేను ఒక ఆయన పాట పాడి, పరలోకమైన అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకం ఏమంటే మనందరి పుట్టినలు. అమ్మ నిర్మ గారు, ద్వారత గారు, మీ పుట్టినలు అదే ఊరు, అదే మీ ఊరి పేరు తిరువురు కాదప్ప. మా పుట్టిలు ఖమ్మం మదిలో కాదు, మన పుట్టిలు ఎక్కడ? పరలోకం. నమ్ముతున్నారా మీరు? మీరు నమ్మినట్లయితే దేవుని మహిమ కలుగుతున్నారు. ఆమేన్. మనందరి పుట్టినిల్లు పరలోకం. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాము, ఫలానాకి ఇవ్వబడ్డాము. ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, ఆయనతో సంసార జీవితం చేసి పిల్లలు కానీ పిల్లల్ని పెంచి చదివించి పెళ్లిళ్ళు చేసి మన కాలం వచ్చింది. ఏమంటాడు? నరులారా తిరిగి రమ్మని పిలిచాడు. మట్టికి వెళ్ళింది ఏదది? శరీరం. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకం. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? అర్థమైందా? ఇంకేమైనా మళ్ళీ దీని గురించి మళ్ళీ చెప్పరా? చాలా ఉన్నాయండి బాబు. భూమి మీద మన గుడారం శిథిలమైపోయిందను అని అంటాడు 5వ అధ్యాయం. కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ భూమి మీద మన గుడారం అనే నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత నిత్యము కట్టబడినటువంటి ఆ పరలోకపురం కోసం మనం ఎదురు చూడాలి. మరొక విషయం చెప్తున్నాడు, ఆత్మకి గుడారము ఏంటండి? అది ఇప్పుడు నాలో ఉన్న ఆత్మకు ఈ దేహం అనేది గుడారం అండి. ఆత్మ నివసించాలి, దేవుడు నివసించాలి. గుడారం ఏంటి? మేమేం చేసామంటే ఖమ్మంలో మా చిన్నబాబు గారు రమేష్ గారు ఇల్లు కడుతుందని ఆయన పోటీగా నేను కూడా 2 అంతస్తులు పెట్టాను. నిజంగా వాస్తవం చెప్తున్నా. ఆయన ఇంటికలా రాడ్లేసి పెట్టిండు, నేనేమో మామూలుగా 12x15 అంత వేసి కట్టా. నేను 3 కట్టా. ఎందుకు కట్టాను? అందులో నేను నివాసం ఉండాలి. ఇప్పుడు ఇల్లు అనేది నేను నివాసం ఉండాలి. ఏది ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి కప్పుకోవడానికి. సరే కాకపోయినా చిన్న పురుగుడిసేలా. అలానే శ్రీనివాస్ అనేటువంటి ఆత్మ నివాసంగా ఉండటం కోసం దేవుడు ఏం చేశాడు? ఈ దేహాన్ని గుడారంగా ఇచ్చాడు. ఆత్మ అదే కదా. ఎప్పుడైతే ఆత్మ ఆ శరీరం చెల్లిపోయింది అనుకో, దాన్ని ఏమంటారు? మరణం అని అంటారు. ఎడబాటు, తటాలస్ అనే పదం గ్రీక్లో వాడాడు. సెపరేషన్ ఫ్రమ్ బాడీ టు సోల్. ఎడబాటు, ఆత్మ దేహం నుంచి విడిపోయేదాన్ని మరణం అంటారు. దానికి మరొక పేరు భౌతిక మరణం. దాని గురించి భయపడాలనుకుంటున్నాను నేను. మరి దేని గురించి భయపడాలి అయ్యా? నేను చెప్పింది శారీరక మరణమేగా. దేని గురించి భయపడాలంటే ఆత్మీయ మరణం గురించి భయపడాలి. భౌతిక మరణం అన్నా, శరీర మరణం అన్నా ఒకటే. శరీరం అంటే ఆత్మ వెళ్ళిపోవటం. దీనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన అవాదములు ఎప్పుడో 4000 + 2000 6000 క్రితమే ఆజ్ఞ అతిక్రమించి సర్వ లోకానికి ఏం తెచ్చారు? మరణాన్ని తీసుకొచ్చారు. రోమిలాది పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు తెలియజేస్తూ, ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలా ప్రవేశించడం, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. హైందవ యొక్క వాదన ఏంటంటే పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అంటారు. కానీ మరి క్రైస్తవం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు పుట్టిన తర్వాత చనిపోతారు, మరలా పుడతారా? లేఖనం హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో అపొస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులు రాసి చెప్తున్నాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడను, అటు తర్వాత తీర్పు ఉన్నదని చెప్పాడు.
కుక్కల శ్రీనివాసరావు అనేటువంటి ఈ వ్యక్తి బ్రతికినంత కాలం బ్రతుకుతాడు. మరణిస్తే ఈ ఆత్మ వెళితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. రెండే రెండు మార్గాలు పాడతాం కదా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలు మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో మానవా తెలుసుకో మానవా. వస్తుందిగా పాడి అందరికీ. అందరి కోరిక, తృష్ణ, అభిలాష నేను చస్తే నరకానికి పోవాలనా? ఎక్కడ పోవాలి? పర్లోకి పోదావా? సరే, పర్లోకి పోవాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు దేవుని తెలుసుకోవాలి. మీకు చెప్తాను తర్వాత. ప్రతి నెల ఈ క్లాసులు పెడుతున్నాము. నేను దాదాపు 8 నెలలు మాట్లాడతాను దీని మీద, 8 గంటలు. ఈరోజు మీకు చెప్పేటువంటి ఒకే ఒక్క మాట చెప్పేసానా? దేవుని ఎందుకు తెలుసుకోవాలి? మొట్టమొదటి కారణము నిత్య జీవం పొందడానికి. దానికే మరొక పేరు పరలోకం చేరటానికి. మరలా ప్రశ్న, నిత్య జీవం ఎలా పొందుతాం? దైవజనం చెప్పండి ఎవరైనా. నిత్య జీవం ఎలా పొందుతాం? మన బోధ విన్నటువంటి వాళ్ళకి ఏం కలగాలండి? బుద్ధి కలగాలి, బోధ కలగాలి. దాని ద్వారా వారి ఆత్మ రక్షించబడాలి. అవునా కాదా? ఏదో చెప్పామంటే చెప్పడం కాదు. నువ్వు చెప్పిన దాంట్లో ఏముండాలి? నీ ఆత్మకు రక్షణ కావాలి. నా ప్రశ్న ఏంటంటే, నిత్యజీవం పొందుకు అన్నావు. ఎలా నిత్యజీవం పొందుతావు? తెలియాలి కదా. దేవుని యందు ఏ దేవుడు? సరే, అది తర్వాత చూద్దాం. దేవుని యందు విశ్వాసం పొందితే అన్నాడు. ఓకే, ఆయన అనుభవం కరెక్ట్ చెప్పాడు. ఇంకెవరైనా నమ్మితేనే కదా బాప్తిస్తాం. అసలు ఇందాక సోదరులు కనకరాజు గారు చెప్పారు, రక్షణకు మార్గం ఏంటి? మొట్టమొదటిగా వినాలా, వింట్లో విశ్వాసం కలుగుతుంది, వింట్లో పిలిచి మాట్లాడగలరు. విన్న తర్వాత విశ్వసించాలి. ఎలా ఏమని విశ్వసించాలి? ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని నమ్మువారికి ఫలము దయచేవాడని నమ్మవాలి. నమ్మిన తర్వాత జీవితాన్ని మార్చుకోవాలి. దాన్ని ఏమంటాడు? రిపెంటెన్స్ అంటాడు, మారు మనసు. ఎలా మారు మనసు? అప్పటి వరకు నువ్వు విగ్రహాలు అయితే, అప్పటి వరకు నువ్వు వ్యభిచారం అయితే, అప్పటి వరకు నువ్వు అబద్ధికుడు అయితే, అప్పటి వరకు కామ క్రోధ మోద మదమాశ్చర్యాలతో నువ్వు ఉన్నవాడు అయితే ఏం చేయాలి? నువ్వు నా జీవితంలో చేయను అనేటువంటి తీర్మానం. దాన్ని ఏమంటారు? మారు మనసు. చేంజ్ ద హార్ట్. గుణాలు మార్చడం కాదు, మనసును మార్చుకోవాలి. దానికి బైబిల్ నిర్వచనం చెప్తారా? మారు మనసు అనే దానికి బైబిల్ నిర్వచనం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసును కలగజేస్తుంది. మారు మనసు అయింది. నెక్స్ట్ 4వ స్టెప్. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? నువ్వు గతంలో చేసావు చూసావా? ఎవరు చూడకుండా పిల్లి పాలు అవుతుందంట తలబెట్టి, నన్ను ఎవరు చూడలేదని. అలాగనే మన పాప జీవితం, గతంలో రహస్య జీవితం ఉంది. పరిశుద్ధంగా జీవించకుండా అసూయ, ద్వేషము, కక్షలు, ఇది శరీర కార్యాలు ఉన్నాయా? అంతే 5 వచ్చంలో శరీరాశ, వ్యభిచారము, జాగ్రత్తము, కామకత్వము, ఆశానిగ్రహం. అది ఏంటండి మీరు చెప్తున్నారు? అది మంచి ఫలాలు. రక్షణ పొందిన తర్వాత పోయింది ఆశానిగ్రహం. ఒకసారి చూడండి 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, వాము. ఏంటది? వారు చేస్తున్నారు విగ్రహారాధన. యేసుక్రీస్తు వారు బొమ్మలు పెట్టి, మరేమో బొమ్మలు పెట్టి ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు. పితా, పుత్ర, పవిత్రాత్మ అంటారు. యేసు ప్రభు బొమ్మలు పెట్టినా కానీ అది విగ్రహారాధనే. లేదు, ధనాపేక్ష, సంపాదించాలి. నేను పోయేలోపు కొన్ని కోట్లు సంపాదించాలనుకున్నాడు ఒక ఆయన. వెళ్ళేటప్పుడు నా చేతులు పైకెత్తాను రా బాబు అన్నాడు. అర్థమైంది? ఎవరు? అలెగ్జాండర్. అవునా కదా? ధనాపేక్షతో కూడింది కూడా విగ్రహారాధనే.
ఇంకోటి ఏం తెలుసా, దేవుని తప్ప నువ్వు దేన్ని ప్రేమించిన విగ్రహాలను, నీ భార్యను ప్రేమించిన, ఇదేంటండి భార్యను కూడా ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అర్థమవుతుంది చెప్పే పాయింట్. దేవుడి తర్వాత లేఖనం చెప్పడం కాదండి, జీవించాలా, బోధించాలా. యేసుక్రీస్తు వారు చెప్పాడు, తాను ఏం బోధించాడో అలా జీవించాడు, ఎలా జీవించాడో అలా బోధించాడు. మా అయ్యగారుకున్న భావం ఏంటంటే లేఖనాలు బాగా చెప్తాం, జీవితానికి వస్తే తుస్సు. తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, పిల్లలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు అన్నడా? పాత్రుడు కాదు. అంటే నీ జీవితంలో ఎవరు? చిన్నప్పుడు పాఠాలు నేర్పేటప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం, దేవుడికి 4వ స్థానం ఇచ్చేది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 22:37 సద్దుకైన చేసి క్రీస్తు వారిని అడిగారు. కాబట్టి రాజు కోప్పడి నేను చూడండి, మత్తయి సువార్త 22:37 నేను చెప్తాను, ఎవరు చదవదు, నేను చెప్తున్నాను. పరిచయం వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగాడు, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? మన పాయింట్ అదే కదా, నిత్య జీవంగా ఆయన చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. నన్ను ఎందుకు అడుగుతావు? నీకు తెలియదు ఆ ధర్మశాస్త్రం ఏముందో? తెలుసు ఆయనకి. సద్దుకేయులకి, శాస్త్రులకి, పరిచయాలకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాజ్ఞలు తెలుసా లేదా? తెలుసు, కానీ ఆచరించరు. వారు చెప్పడానికి చెప్తారే కానీ, అందుకనే ప్రభు అదేగా, మీ హృదయాలు ఏమన్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మీకు తెలియదా? నీ తల్లినైనను, తండ్రినైనను సన్మానించకపోతే అది దేవత్వం అని చెప్తున్నారంట. దేవుడే చూసుకుంటాడని. కానీ ఏముంది? ధర్మశాస్త్రం ఏముందండి? నిర్మాకాండం 20:1-20 కానీ, ద్వితీయోపదేశకాండం 5:1 కానీ, నెంబర్ 1 ధర్మశాస్త్రంలో ఉన్న మొట్టమొదటి లేఖనం, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండోది, ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ అందు కానీ ఏ రూపంలో మీరు చేసుకోకూడదు. మూడోది, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉత్తరించకూడదు. నాలుగోది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు. ఇక 6 ఆజ్ఞలు ఉన్నాయి, మానవునికి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు. 5వది, నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతులు అవుతావు. వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాని దేని పదార్థం తెలుసా అండి? కావాలి శాపమైన మేము. అందులో చెప్పబడిన మాట పరిచయం చేసుకుంటాను. నాకు తెలుసయ్యా, నిత్య జీవం పోవాలంటే మీరు 2 ఆజ్ఞలు చెప్పారు. ధర్మశాస్త్రంలో మీకు 10 ఆజ్ఞలు తెలుసు. ఎన్ని ఆజ్ఞలు తెలుసా? ఈ 10 కాకుండా ఇంకా 603 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి చివరి వరకు వెళ్తే ఈ 10 ఆజ్ఞలేమో మేజర్గా ఉన్నాయి. తండ్రి దేవుడు, యెహోవా దేవుడు 2 రాతి పలకల మీద చేవ్రాతో రాశాడు. వాటితో పాటు మరో 603 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలండి? 603. అంటే 603 ప్లస్ మే 13. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? ఆకలి అవుతుందా? అవి రాలేదు, నేనేం చేసాను అయితే పాపం రక్షించడానికి వచ్చాడు. ఇంకా 10 కారణాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారు రావడానికి. అందులో బలమైన కారణం ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నాయి 613 ఆజ్ఞలు ఉన్నాయి. పౌలు గారు చెప్తాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొను. గైకొనడం అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అవుతాడు. చిన్న ఉదాహరణ, మా పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎంపీసీ గ్రూప్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులో 75కి కొన్ని 75 ఉంటాయి, కొన్ని 60 ఉంటాయి, కొన్ని 100 ఉంటాయి. ఎంపీసీ వాడు తెలుసు కదా, మొత్తం కలిపి 500 ఉంటాయి. 5 సబ్జెక్టులో 100కి 90% వచ్చింది.
ఒక్క సబ్జెక్ట్లో 100కి 20% వచ్చింది. పాస్ ఆఫ్ అయ్యాను. ఎందుకు 90% వచ్చిందండి. మినిమం అంటే 35 మార్కులు, కానీ వాడికి 20 వచ్చినాయి. ఏ అన్నిట్లో 90 మార్కులు వచ్చినాయిగా, ఒక్కడేగా. అంటే ఏమర్థమైంది? ఒకడు నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఒక్క ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆజ్ఞ అంటే తల్లిదండ్రుల విషయంలో వచ్చారు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? సద్దుకేడు పరిచయాలు. నీ తల్లిదండ్రులు సన్మానించకుండా వారిని ఇగో ఇది పితృతార్జితం, దేవార్పితం అంటే ఇక సన్మానించినట్టే అని చెప్తే తప్పించుకుంటున్నాను. ధర్మశాస్త్రం పాటించినట్టే కాదా? అర్థమైందా? ఇప్పుడు 10 ఆజ్ఞలు కూడా అందరూ నెరవేర్చలేకపోతున్నారు కదండి. ఇజ్రాయెల్ అందరూ కూడా చాలా ఉంది చెప్పాలని, కానీ మీరు దాన్ని గుంజుకోగలరు, స్వీకరిస్తారు లేదని. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చారని చెప్పారు. ఏ ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ ఎందుకు నెరవేర్చలేకపోయారు? అంటే కష్టం ఉన్నదాన్ని దేవుడు ఇస్తాడా? కాదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం లోపం ఉందా? లోపం లేదు, ఆచరణలో లోపం ఉంది. నేను చెప్పింది కాకుండా ధర్మశాస్త్రంలో ఏ లోపం ఉన్నదాన్ని దేవుడు ఇవ్వడబ్బా. లోపం ఉన్నదాన్ని దేవుడు ఇవ్వడు, కానీ దాన్ని నెరవేర్చే విషయంలో వీళ్ళు కష్టపడుతున్నారు. ఐగుప్తు దాచానికి 70 మంది వెళ్ళారండి. ఎవరు? ఇజ్రాయెల్. 430 సంవత్సరాలు ఎంతమంది అయ్యారండి? ఎవరు చెప్తారా? 1000 రూపాయలు ఇస్తా, మా ఆవిడ తప్ప. నిన్నంతే 1000 రూపాయలు కొట్టేసి ప్రశ్న. 6,05,550 మంది కాదు, మీరు చెప్పింది కరెక్ట్గా. నాకు నా ఇంట్లో 6,03,550 మంది ఐగుప్తు దాసుల నుంచి మోషే అధ్యక్షతను పిలిపించి పాలు తేనె ప్రవహించే కాలానికి బయలుదేరారు. ఎంతమంది? 6,03,550 మంది. ఎక్కడ ఉంటుందండి ఇది? సంఖ్యాకాండము 1:40 వెరీ గుడ్. మీరు ఎక్కడికి వెళ్తారండి ప్రాంతానికి? 42, 47. సరే, ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే వాళ్ళకే బాగా బయలుదేరిపోతుంది. సరే, ఒక మాట ఇక్కడ వినండి. 6,03,550 మందిలో పాలు తేనె ప్రవహించే కణాల్లోకి ఎంతమంది ప్రవేశించారు? మిగతా వాళ్ళు అడిగారు ఎందుకు? దానికోసం అడిగాను. ఇప్పుడు ఆ పురుషుల సంఖ్య చెప్పాడండి. పిల్లలు, ముసలోళ్ళు, తర్వాత భార్యలు, స్త్రీల సంఖ్య చెప్పలే. ఉదాహరణకి నేనున్నాను, నాకు భార్య ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, మా అయ్య అమ్మ ఉంటారు. ఆ లెక్క చెప్పలేదు దేవుడు. కాల్బలము, యుద్ధ వీరుల గురించి చెప్పాడు. 6,03,550 మంది. వీళ్ళకి భార్య ఉంటారా? ఒక్కొక్కరు ఒక్క భార్య ఉండదా? అంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ నేను ఒక్కళ్ళే లెక్కేస్తున్నాను. అంటే మళ్ళీ ఒక 6,000 చిల్లర ఉంటారు. కనీసం 2 పిల్లలు ఉన్నా 6,000, 12,000 మంది ఉంటారు. 12,000, ఈ 12,000, 24,000. వాళ్ళ అయ్య అమ్మ, తాత, అత్త వీళ్ళురా వెరసి 3,30,00,000 పై చెప్తున్నారండి. కానీ ఎంతమంది ప్రవేశించారు కణాలకి? కొన్ని నడిపించడానికి ప్రవేశించారా? ఎవరైనా నడిపించింది? మోషే నడిపించాడు కదా, ఆయనతో ప్రవేశించారా కణాలకి? ఎందుకు? అస్తే తెలుసు మోషేకి, అయ్యా నేను అత్తున్నా, నా నాలుక మాన్యం ఉంది, నువ్వు దేశపై ఏమో వాళ్ళేమో కరులు కట్టే తీవ్రవాళ్ళు. ఎవరు? ఇజ్రాయెల్ అనకూడదు, కానీ కరులు కట్టే తీవ్రవాళ్ళు. ఐగుప్తు దాసుని తీసుకుని వస్తే మధ్యలో నీళ్లు కావాలని శోధించారు, ఆహారం కావాలని శోధించారు. 40 సంవత్సరాలు మన్నాతో పోస్తే ఎప్పుడు ఈ మన్నా అంటే ఇది దేవలు తిన ఆహారం పెట్టి అది కూడా నచ్చలే వాళ్ళకి. పూర్వీకులను గురించి ఇన్ని చేస్తే పోయిన మనిషి అదే పోయింది. ఎటు శ్రీనాయకుడి మీదకి వెళ్ళాడు ధర్మశాస్త్రం చేసి రావడం కోసం. 40 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం చేస్తున్నాడు. ఆయనేమో వీళ్ళు మంచిగా ఉండాలా, వీళ్ళందరూ కణాలో పోవాలా, వీళ్ళందరూ దేవుని రాజ్యమైనటువంటి కణాలకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడు దేవునితో ఉపవాసం ఉంది. పైన 40 దినాలకి దేవుని యెహోవా 2 రాతి పలకలను సిద్ధపరిచి తన చేవ్రాతతో ఇలా చెప్పారు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు.
కిందకు వచ్చారు ఎట్లా 40 రోజులు పోయిన మోషి అటే పోయింది. ఆహ్వానంగా అన్నా పోయిన మోషి అటే పోయిండు. మమ్మల్ని నడిపించే నాదుడు లేడు, మాకు దేవుడు లేడు, దేవుడు లేడు. అప్పటి వరకు దేవుడు ఎవరో చూపించాడు మోషే. ఆ దేవుడు ఎవరో చెప్పాడు. నిర్గమాకాండం 3:15 చూస్తే ఎవరా దేవుడు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా పరిచయం చేయాలని మోషే ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాలని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు తెలుసా, నేను ఉన్నవాడను, అనువాడను, ఉండునను వాడని చెప్పు. అయాం దట్ అయాం. నాకు ముందు కానీ నాకు వెనక కానీ ఎవరు లేరని మోషేతో చెప్పి 10 తెగుళ్ళు తెప్పించి ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి చివరి తెగులైనటువంటి సంహార దూత పాసవారు అంటారు కదా, పస్కా ఎందుకు చేస్తారు? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ సంతానం మగపిల్లల్ని జంతువుల మొసలు చంపేసి ఫరోకి బుద్ధి తెప్పించి కణాలు కాదు ఉత్సవం చేయడానికి అరణ్యంలోకి నడిపిస్తే ఇచ్చిపెట్టారు. ఫరో మళ్ళీ వెంబడబడ్డాడు. మంది మార్బలం గుర్రాలు రౌతులు, కానీ వీరికి తోడు ఎవరున్నారు? యెహోవా అన్నాడు. నేనంటే అప్పుడప్పుడు వాడు యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు కూడా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ 30 లక్షల మంది పైకి వెళ్ళుకున్నటువంటి ముసలి మొక్క పిల్ల జల్ల స్త్రీలు యుద్ధం చేసే వాళ్ళని తీసుకుని వెళ్తే ఎంతమంది ఎదురంటామా? మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఎప్పుడు వింటారో లేదు. పేతురు గారు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించు ద్వారా వారి మధ్య వేసే దేవుడని ప్రకటిస్తే 8,000 మంది బాప్తిస్మం కదా కదా. మీరు ఒక విషయం తెలుసు, మీరు రెఫరెన్స్ తెలుసు. నేను ఒక విషయం చెప్పబోతాను. ఇక్కడ యెహోవా దేవుడు మోషే అధ్యక్షతన ఇశ్రాయేలు ప్రజల కోసం ధర్మశాస్త్రం ఇచ్చిన రోజున 3,000 మంది హతులయ్యారు. విన్నారు ఇక్కడ ఈ మాట? రెఫరెన్స్ చెప్పరా? ఎందుకో తెలుసా? అహరోను పరంలో పరిచారు. పోయినా మోషే అడే పోయిండు, మమ్మల్ని నడిపించే దేవుడేడి అని ఏమాత్రం ఏదైనా ఉంటే అహరోను చంపేటట్టున్నారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు అహరోను చంపేటట్టున్నారు. భయపడిపోయాడు. మరి ఒక్కరిద్దరు కాదు, ఎంతమంది అంట వాళ్ళంతా పిల్లాజల ఎంతమంది? 30 లక్షల మంది తల గుద్దితే అసలు మాంసం ముక్కలు కూడా మిగలదు. ఎవరి? అహరోను. ఇక లాభం లేదని చెప్పి నా తమ్ముడు మోషే పోయాడు, 40 రోజులు అయింది, ఇక లాభం లేదని మీ దగ్గరే ఉన్నాయమ్మా చాలా కమ్ములు ముక్కులుకున్న దిద్దులు మెల్ల ఉన్నాయి, చేతులు ఉన్నాయి, వెండి బంగారం తీసుకున్నారు. ఏం చేయాలైనా? ఏం చేయాలి? దేవుడు అదోడగా తర్వాత సంగతి అండి. మీరు ఎప్పుడు దూడ 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 అంటున్నారు కానీ దేవుడు చేస్తున్నాడు ఆయన. ఏ దేవుడు? ఇప్పుడు చెప్పు. అదేదో ఆవు దేవుడు కాదు, దూడ దేవుడు. ఒక పోత పోసిన విగ్రహం చేశాడు. అది ఏ రూపంలో ఉంది? 4 కాళ్ళు ఉండి, చెవులుండి, కొమ్ములతో ఉంది. దూడ అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు నీవే ఐగుప్తు దాస్యంలో 430 సంవత్సరాలు మేము ఇతరులు కాల్చి మట్టి పిసికి విసికి వేసారి వారి యొక్క వ్యాధులు ఆకాశానికి అడ్డితే ఆ జీవముల దేవుడిని యెహోవా నత్తివాడని మోషేని ఎన్నుకొని నువ్వు పోయి వారిని చెరలోకి విడిపించాటే కష్టపడి 40 సంవత్సరాలు వీళ్ళు ఎలా విడిపించాలో మిథ్యాన అరణ్యానికి వెళ్ళి నేర్చుకొని వస్తే అయిపోయింది పాట. అనవసరం వదిలేస్తుంది, నేనేం చూడక్కర్లేదు. వీళ్ళేం చేశారు? దూడకి ఓ ఇశ్రాయేలు నీవే మమ్మల్ని ఐగుప్తు దాచున్నాడు. ఆయనేనా యుద్ధం ఎవరితో పాల్గొడు?
జీవం గల యోహాను విడిచిపెట్టి విగ్రహ సంబంధమైనటువంటి కోపం రాదండి. మోషే వస్తూ ధ్యానం చేస్తున్నారంట. ధ్యానం చేస్తున్నారు. ఎందుకని? నువ్వే కదా మమ్మల్ని ఐదు నుంచి నడిపించామని దూరకు నమస్కారం చేస్తే ఆ జీవం గల దేవుని కోపం ఎలా రగిలిపోయింది తెలుసా? మోషంలో పలకలు ఎత్తి పడేశాడు. ఆ దినాన ఇజ్రాయెల్ ప్రజలు 3,000 మంది హతులయ్యారంట. కోపం రాదండి? ఎంతగా నేను పెంచి పోషించి మన్నాతోటి పూరేళ్లతోటి ఏది రాయి కొట్టమంటే రాయిని కొడితే నీళ్ళు వచ్చి ఇంతగా పోషిస్తే పాపం ఇంత విసిగిపోయాడు మోషే. చిన్న మాట అన్నాడు, ద్రోహులారా మీకోసం ఈ రాళ్ళ నుంచి నీళ్ళు తెప్పించాలన్నాడు. ఒక్క చిన్న మాట, ద్రోహులని పెద్ద మాట అండి. కానీ మళ్ళీ ఎన్ని తిడతాను ఉదయం లేకపోతే పిల్లల్ని కానీ భార్యను కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్ని అమలభూతులు తిట్టలే. ద్రోహులారా అన్నందుకే ఆయన కణంలోకి వెళ్ళాడండి. చెప్పలేండి అమ్మా, నేను పంట గురించి చెప్పట్లే, అంత అయిపోయింది పంట. ఎందుకు మోసే వెళ్ళలేదంటే ద్రోహులారా అన్నందుకు ఆ కణాల్లోకి వెళ్ళలేదు. కానీ దేవుని అడుగుతాడు, అయ్యా అన్నాడు, అయ్యా ఇంతకాలం నీ 40 సంవత్సరాలు నీ ప్రజల్ని నడిపించాను. ఇందుకోసం 40 సంవత్సరాలు మిథ్యానారణ్యంలో పశువులు కాసి ప్రాక్టీస్ చేశాను. నన్ను ఆ కణాల్లో నడిపించమని దేవుని అడిగితే దేవుడు ఏమని తెలుసా మోషే నువ్వు ఆ పిస్కా కోణం మీద నుంచి ఆ కణాను పాలుతే ప్రవేశం చూస్తావే కానీ దాన్ని ప్రవేశించవు అన్నాడు. అక్కడే చనిపోయాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే 40 సంవత్సరాలు ఎంతో గొప్పగా నడిపించేటువంటి మోషేనే కణాల్లోకి వెళ్ళలేకపోయాడే. ఇప్పుడు మనం ఆరాధనకి లేటుగా వస్తే ఏమండి? నేను ఎందుకు చెప్పాను సార్, ఆరాధన మనం నిత్య జీవం పొందడానికి అన్నాం. దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే నిత్య జీవం పొందాలి. పరలోకానికి వెళ్ళాలన్నాం. రాజేసుకుని పోవడానికి ముందే బాప్తిజమని సిద్ధపడ్డాం. నీ సిద్ధపడడం ఎంతవరకు ఉంది? దేవుడి సన్నిధి వెళ్ళకుండా కొంతమంది ఏం చేస్తారు, ఇళ్లలో ప్రార్థన చేస్తున్నారు యూట్యూబ్లు పెట్టుకొని. సాహసం వద్దా? సంఘంలో కొట్టడం తప్ప. హెబ్రీయుల రాష్ట్ర ఏమన్నాడు 10:24-25 వచ్చాలో, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభుత్వాలు వాగ్దానం గురించి ఆలస్యం చేయవారు కాదు, కానీ ఆ దినము సమీపించే కొంత ఒకరినొకరు ఏం చేయమన్నాడు, పురికొలుపుకొని హెచ్చరించు పురికొలుపు. అక్క రేపు ఆదివారం అక్క 10 గంటలు ఆరాధన 9 గంటలకు సిద్ధపడి చెప్పారు. ఎవరికైనా ఎప్పుడైనా లక్ష్మణ్ గారు చెప్పారు? మీరు ఎట్టబోతాం పరలోకానికి అంటే? పరలోకం అంటే అంత ఆశమాశ అనుకుంటారా? మేము కూడా పోమండి చేయకపోతే. మేము సేవకులమే, దైవజనమే, బ్రహ్మాండంగా చెప్తాం. అలానే సద్దుకాయలు కూడా చెప్పారు. అప్పుడు ఏం చెప్పాడు అంటే యేసుక్రీస్తు వారితో అంటున్నారు, ధర్మశాస్త్రం ఏది ముఖ్యమైనదంటే ఏం చెప్పాడు? 2 ఆజ్ఞలు. నేను ఎక్కడ ఆగాను? మత్తయి సువార్త 22:37 వచ్చాను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఏం చేయాలంట? 613 ఆజ్ఞలుగా చేసేది 2 ఆజ్ఞలు. ఒకటి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను. మీరు వినట్లేదండి. వాళ్ళకి ఏం చేయాలండి? ప్రేమించడం అంటే ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బావగారు శ్యాంప్రసాద్ గారు, ఐ లవ్ యూ అంటే వచ్చి ఆయన చూస్తున్నాడు. నేను అదే ప్రేమించడం అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అంటున్నాడు, ప్రేమించడం అనగా ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు. ఎలాగూ? ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్, ఓపెన్ సౌల్, ఓపెన్ స్ట్రెంగ్త్. నీ దేవుడిని యెహోవాను మాత్రమే సేవించాలి. ఒకటి. రెండోది తెలుసా? మీ ఆజ్ఞలు తెలుసు కదా? 613 ఆజ్ఞలు ఎక్కడిదా? 2 ఆజ్ఞలు ఎక్కడి? 613 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞలు నిక్షిప్తం చేశాడు. ఇవి చేయలేక గెలగల కొట్టుకుంటూ దేవునిగా ఆరాధించకుండా, ఆ దేవుడు ఎవరో తెలుసుకోకుండా వెళ్తాము పరలోకానికి. నా ప్రశ్న అలానే ఉంది, నీ జవాబు రాలేదు మీ నుంచి. నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు వారు ఈ 2 ఆజ్ఞలు చేయాలని. ఇంకో కోణంలో ఎవరు చెప్తారా? నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అయ్యా? ఆజ్ఞలు పాటించి చెప్పింది అదే కానీ మళ్ళీ చెప్తే ఎత్తైతే అసలు అడుగు కూడా పెట్టాం. ఎక్కడికి? పరలోకానికి అడుగు కూడా పెట్టాం. చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం
యోహాను సువార్త చదవండి, ఎవరైనా చదవండి, 17 తీసుకోవాలి త్వరగా. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అమ్మా, దేవుని ఎందుకు తెలుసుకోవాలట? దేవుని ఎందుకు తెలుసుకోవాలట? నిత్య జీవం పొందటానికి, అంటే పరలోకానికి వెళ్ళటానికి, లేదా తన్నైన దేవుడు ఆయన పంపిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి మనము తెలుసుకున్న ద్వారా ఏమంటాం? నిత్య జీవం అంటాం. ఇక్కడ నిత్య జీవం అంటే కరెక్ట్ మీనింగ్ చెప్తున్నాను, దేవుని స్వభావం కలిగి జీవించటం. నిత్య జీవం అంటే ఏంటి? దేవుని స్వభావం కలిగి జీవించటం. ఇక్కడ అదే అండి 17వ అధ్యాయము 3వ వచనంలో ఇందా రాసుకున్నామా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఆజ్ఞలు గైకొనటమే ప్రేమించడం అంటే. రెండవది 17వ అధ్యాయం 3వ వచనంలో యోహాను సువార్త ఏమంటాడు? అద్వితీయ సత్యదేవుడు. మన దేవుడు ఏమంట? అద్వితీయుడు. ఇజ్రాయెల్ ప్రజలకి ముగించేస్తారు, అయిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలకి మోషే కానీ లేకపోతే ప్రవక్తలు కానీ ఎవరు పరిచయం చేస్తున్నారంటే ఆ జీవగల దేవుడి గురించి. హియర్ ఓ ఇజ్రాయెల్, అవర్ గాడ్ లార్డ్ ఈజ్ వన్ గాడ్. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన దేవుడు. మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? దేవుని గురించిన సత్యంలో ఒకే ఒక్క పాయింట్ చెప్పే ఇప్పటి వరకు మీకు. అవునా కదా? ఎందుకు తెలుసుకోవాలి దేవుని? నిత్య జీవం అంటే ఎలా వస్తుంది? ఆజ్ఞలు గైకొనడం ద్వారా. ఇంకోటి, అద్వితీయ సత్యదేవుడు ఎవరు? మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక లక్షణమే, మొదటి కర్తవ్యం ఏంటంటే హూ ఇస్ గాడ్, హౌ ఈజ్ ఇట్, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా చేరుకోగలము. అది లేకుండా మీరు ఇన్ని రోజులు ప్రార్థనలకు వచ్చి కానుకలు అయ్యగారు చెప్పగానే ఈ కూటానికి ఒక 5,000 ఇచ్చి, మేము వస్తే మాకు 5,000 చందా ఇచ్చి, అంతా కూడా పూసిన పన్నీరే. అర్థమవుతుందా? దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే నిత్య జీవం పొందటానికి, దేవుని ఎందుకు తెలుసుకోవాలంటే పరలోకం వెళ్ళటానికి, దేవుని ఎలా తెలుసుకుంటే పరలోకం వెళ్ళగలమంటే ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నారా. ఇంకా అద్వితీయ సత్యదేవుడు ఎవరు? ఆ దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలనేటువంటి దేవుడు. ఆయన చూసి ఏ నరుడును బ్రతకుడు అని చెప్పేసి గ్రంథం ఘోషిస్తా ఉంది. ఆయన స్వరము ఎప్పుడు వినలేదని చెప్పేసి యేసుక్రీస్తు వారే ప్రత్యక్షంగా చెప్పాడు. నేను లేఖనాలు చెప్పట్లేదు. యోహాను సువార్త 18వ వచనంలో ఉంటుంది, ఏ కాలం ఆయన స్వరూపం కానీ ఆయన స్వరం కానీ వినలేదని యేసుక్రీస్తు వారే చెప్పాడు. మరి ఎలా చూడగలం ఆ తల్లిని? కొంతమంది పాస్టర్లు నేను దేవుని చూశాను, దేవుడు నన్ను పిలిచాడు, సేవ చేయమన్నాడు, ఉద్యోగం బంద్ చేయమన్నాడు. ఒరే తెక్కలో దేవుని చూస్తే సస్తావు ఆయన అని నేను చెప్పేవాడికి. ఆయన ఎవరు చూడలేరు. మోసే కూడా చూడటం ప్రయత్నం చేశాడు, వదిలిపెట్టే వనసందు నుంచి ఆయన చెయ్యి పెట్టి దాడితే గడ కూడా చూడలేక ఇదైపోయాడు. ఎందుకని? ఆ అద్వితీయ సత్యదేవుని చూస్తే చచ్చిపోతాం. కానీ ఆయన ఎవరు బయలుపాటు చేశాడట? 17వ అధ్యాయంలో వచ్చిన యోహాను సువార్త, అద్వితీయ దేవుడైన సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే మీ అందరికీ మాట్లాడాలి. మీ అందరికీ ఎక్కడైనా సరే ఒకటే మన కోరిక. ఏంటి కోరిక? నేను బ్రతికి ఉన్నంత వరకు నా తండ్రిని, ఆయన పంపిన యేసును, తద్వారా మనం నిత్యము పరిశుద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మను కలిగి దేవుని ఆజ్ఞలు గైకొంటూ నాలో కలిగేటువంటి కామ, క్రోధ, మోద, మద, మాశ్చర్యాలన్నింటినీ కూడా నా ప్రభు వలె పరిత్యజించి 40 రోజుల కోసం ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన నెరవేర్చబోయే నిర్గమం కోసం దేహాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకంటే ఉప్పు కారం అంటారు కదా మనోళ్ళు, అయ్యా నువ్వు అబద్ధం ఆడావయ్యా, ఉప్పు కారం తిందంగా, నువ్వు ఉప్పు తిను కారం తిను, నా ప్రభు ఏం తినలేదా? ఎందుకు నలగొట్టుకుంటాను? నేను సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాలంటే ఆయన ఉన్న అహం పోవాలి, అవునా? దానికోసం 40 రోజులు ఉపవాసం ఉండి అపవాది సూచించబడి అపవాదిని జయించి ఆయన బోధించిన బోధల ద్వారా మొదటి శతాబ్దంలో ప్రపంచమంతా ఆయన అంటే దిగిందండి. నువ్వు చెప్తే ఎవరైనా ఎవరు వస్తున్నారా? చంద్ర గారు
ఎవరైనా మీ ఇంటికి నా ఎమ్మటి రాష్ట్ర వార్తలు వస్తున్నారా? ఎందుకు రాట్లే? కాదు, మనకు భయం లేక, దేవుడు కాదు. మనం సరిగ్గా జీవించక, మన 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 ఫాలోవర్కి సరిగ్గా నేర్పించక, ముందు లోపం మాలో ఉంది, మిమ్మల్ని అన్నం నాలో తప్పు ఉంది, నేను సరిగ్గా జీవించట్లేదు. మాయగారు చేయండి నేను ఎందుకండి అనట్లేదండి అక్కడ. కాబట్టి ఒకే ఒక పాయింట్ చెప్పాను. నేను దాదాపు 8 సంఘాల్లో జరిగేటువంటి దాంట్లో ఇదే పాఠం చెప్తాను. ఇప్పుడు చెప్పింది ఏది కూడా మళ్ళీ చెప్పను, విభిన్న కోణాలు, ఎందుకంటే అంతగా ధ్యానిస్తున్నాం. దేవుని గురించిన సత్యంలో మొట్టమొదటిగా మళ్ళొకసారి మీతో చెప్పించి ఇంట్లో చేస్తాను. అన్నం వచ్చినాయా? మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను మీకు చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, కాసేపు చెప్పి కూర్చోనిపించారే. బైబిల్, నేను బైబిల్ చెప్పినా ఏమండి ఏమంటున్నారండి మీరు? దేవుని గురించిన సత్యంలో దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి ప్రశ్నేసే కదా. దేవుని ఎందుకు తెలుసుకోవాలన్నాను. ఇప్పుడు వస్తున్నాయి జవాబు. ముందే బైబిల్ అంటాడు. బైబిల్ గురించి చెప్పి మా అన్నయ్య కనరాజు గారా, అరే ఇప్పుడు గంట చెప్పింది మర్చిపోతే అక్కడ మాస్టర్. దేవుని గురించి సత్యంలో మొట్టమొదటి ఎందుకు దేవుని తెలుసుకోవాలి, నిత్య జీవము అంటే మరొక అర్థం పరలోకం. అది ఎలా సంపాదించుకోవాలి, అద్వితీయ సత్య దేవుడు ఆయన పంపిణీ యేసుక్రీస్తుని ఎరగటం అంటే ఆజ్ఞలు వేయబడటము. అసలు యేసు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎంతకాలం బ్రతికాడు, ఆయన బోధన నాకేం నేర్పిస్తున్నాడు, ఆ బోధనలోనే నేను ఎలా జీవించాలి, నా జీవితం ద్వారా ఎంతమందిని ప్రవర్తన చేయాలి, అవే కదా ఆయన నేర్పింది. బైబిల్ చెప్పే సత్యం, యేసుక్రీస్తు చెప్పిన సత్యం ఏంటంటే 3 ముక్కలు చెప్పి నేను ఆమె అంటాను. హౌ టు బికమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిగా ఎలా ఉండాలి. హౌ టు లైవ్ యాజ్ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిగా ఎలా జీవితాన్ని కొనసాగించాలి. క్రైస్తవుడు అవటం ఒక ఎత్తు చెప్పాడు అన్నయ్య, ఎలా జీవించాలో చెప్పాలి. చివరి 3వది హౌ టు డై యాజ్ ఎ క్రిస్టియన్, నేను ఎట్లా నా దేవుని కొరకు చనిపోవాలి. ఇది క్రైస్తవ్యం. వీళ్ళు వెళ్తారు పరలోకం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళారు. నీకు వెళ్ళాలని ఆశ ఉందా? ఉందమ్మా? ఇంకెంతకాలం బతుకుతో చెప్పగలరా లక్ష్మణ్ గారు? ఆరాధనకు లేటుకు వచ్చి, లేకపోతే ఓపిక ఉన్నప్పుడు రాకుండా, ఓపిక లేనప్పుడు రాకుండా, ఈ వయసులో చాలా నిష్టగా ఉండాలండి. ఎందుకంటే మీకంటే ముందు మీ భర్త గారు ప్రభు కొరకు కష్టపడ్డాడు. ఆయన రాజ్యానికి వెళ్ళి ఉంటాడు. అదే నేను చెప్పగలను. ఐ హ్యావ్ నోయింగ్ అబౌట్ హిస్ బిజినెస్. ప్రశాంత్ గారు నాకు తెలుసు, ఆయన బుద్ధి ఏంటి, ఆయన ఎలా జీవించాడు. మరి ఆయన వెళ్ళిన బాటలో మీరు వెళ్ళాలా? ఆయన వెళ్ళింది ఎవరి బాటలో కదా? దయచేసి నన్ను క్షమించండి. కొంచెం నా మాటలు కఠినంగా ఉన్న దాంట్లో ప్రేమ ఉంది. మనందరం కూడా ఈ భూమిని వీస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. మధ్యాహ్నం ఆడుకుందాం. మా బాగా కొట్టేటట్టుండు, వచ్చి ప్రార్థన చేస్తే పోయాము. నేనేం చేయలేకపోతే సరే. ఇప్పుడు మన మధ్యలోకి చరపా నుంచి వచ్చారు ప్రసాద్ గారు వచ్చారు. మరి మా సహదాసులు వారు కూడా చక్కగా ట్రైనింగ్ అయ్యి చరకపాడు అపరాధ ప్రాంతాల్లో అద్భుతంగా ప్రభు సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు వారు వచ్చినట్లయితే ప్రజలు మేము ప్రత్యేకించి గడ్డం మార్పు గారి ద్వారా ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సంఘాలను బలోపేతం చేయడం కోసం కథనం నడుపుతున్నాం. దాని కొరకు మా పెద్ద బావ గారు శ్యామప్రసాద్ గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే సుమారు 40 సంవత్సరాల అనుభవం అయింది. సంఘాలు బలహీనమవుతున్నాయి. క్రీస్తు ప్రభు యొక్క సంఘాలు రాను రాను సత్యాన్ని తెలిసి పాపంకి వెళ్ళిపోతున్నారు, మసాకలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇచ్చే ఆకర్షణ బట్టి. కాబట్టి వీళ్ళు ఎలాగైనా సరే స్ట్రెంథెన్ చేయాలనేది బావగారి కోరిక. దాన్ని దృష్టిలో పెట్టి ఇప్పటివరకు నేను కనరాజు గారు మాట్లాడాం. మధ్యాహ్నము రవి గారు శ్యామప్రసాద్ గారు దీని కొరకు ప్రార్థన చేయండి. మనం భోజనం కలదాం. చాలా